హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టీబీకే రైల్వేస్ అండ్ బ్లాగ్ ఛానల్. సో నా పేరు వచ్చి బాలకృష్ణ. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా జాబ్ చేస్తున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే ఏఎల్పి ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో ఎగ్జామ్స్ వచ్చి మనకి ఆగస్ట్ లాస్ట్ వీక్లో అయితే కండక్ట్ చేయబోతున్నారు. లాస్ట్ మూమెంట్లో మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం CBT 1 అనేది క్వాలిఫై అవ్వగలుగుతాం అనేది, దీంతో పాటు కొత్త వాళ్ళు ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో ఈ కొత్త వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. సో మనకి లాస్ట్ మూమెంట్ అనమాట. లాస్ట్ మూమెంట్లో మన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, కొత్త వాళ్ళు ఏ విధంగా చదివితే ఈజీగా మన యొక్క CBT 1 అనేది క్వాలిఫై అవ్వగలుగుతారు అనేది ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏఎల్పి ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో మనకి ఏఎల్పి సంబంధించి రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ నోటీస్ అయితే రావడం అయితే జరిగింది. సో ఆర్ఆర్బి జోన్ చేంజ్ చేసుకునే అవకాశాన్ని మనకి జూలై 27 నుండి ఆగస్ట్ 8 మధ్యలో ఒక 10 days అనేది మనకి టైం ఇవ్వడం అయితే జరిగింది. ఈ టైంలో మనకి ఏదైతే మన జోన్లో మన కేటగిరీ వైజ్న మన యొక్క జోన్లో ఏవైనా పోస్టులు తక్కువగా ఉన్నట్లయితే ఇంకో జోన్కి మనం జోన్ అనేది అప్లై చేసుకుని ఒక ఛాన్స్ అనేది రైల్వే జోన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో లింక్ అనేది మనకు 27th బట్టి యాక్టివేట్ అవుతుంది. సో 10 days అనేది మనకు టైం ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ 10 days అయిన తర్వాత మనకి నెక్స్ట్ ఒక 1 weekలో మనకి ఏఎల్పి సంబంధించి ఎగ్జామ్ సంబంధించి ఆఫీషియల్ నోటీస్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో మేబీ మనకి ఎగ్జామ్స్ అనేది ఆగస్ట్ లాస్ట్ వీక్లో అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటి నుండి సో ఆగస్ట్ లాస్ట్ వీక్ వరకు చూసుకుంటే మనకి 35 days అనేది ఉన్నాయన్నమాట. ఈ యొక్క 35 daysలో మనం CBT 1 అనేది ఏఎల్పి సంబంధించి CBT 1 అనేది క్వాలిఫై అవ్వాలి. సో ఇంతవరకు ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవ్వలేదో వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ యొక్క 35 daysలో ఈ యొక్క CBT 1 ప్రిలియమ్స్ను ఎలాగా పాస్ అవ్వాలి, ఏ విధంగా చదివితే మనం పాస్ అవ్వాలి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉన్నది 35 days మాత్రమే. సో ఈ తక్కువ టైంలో మనం ఈ యొక్క ఎగ్జామ్ అనేది పాస్ అవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన నోటిఫికేషన్లో ఈ CBT 1కి సంబంధించి సిలబస్ ఏంటి, ఆ సిలబస్ అనేది ఒకసారి మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఏ గదిలో చదువుతున్నారో ఆ గదిలో కానీ అంటించుకోండి. లేదంటే మీ యొక్క ఏదైతే పేపర్లో బుక్స్లో కనుక మీరు ప్రిపరేషన్ అవుతుంటారు కదా ఆ బుక్స్ ఫ్రంట్ పేజ్లో కానీ అంటించుకొని చూడండి. సో దాంట్లో చూసుకుంటే నోటిఫికేషన్లో చూసుకుంటే మనకి మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ ఈ యొక్క 4 సబ్జెక్టుల నుండి మనకి సిలబస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో CBT 1 క్వాలిఫై అవ్వాలంటే మనకి క్వశ్చన్స్ అనేది 75 questions ఉంటాయి. సో 60 minutes ఉంటుంది. దీంట్లో కూడా 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందన్నమాట. సో మనకి ఓవరాల్గా ఈ సిలబస్ పరంగా చూసుకుంటే మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అనేది మనకి సిలబస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ సిలబస్ ఎలా చదవాలి, సో ఉండేది మనకు 35 days. మనది ఎలాగా ఈ యొక్క సిలబస్ని డివైడెడ్ చేసుకోవాలంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ ఏదైతే ఉందో వీటన్నిటి కూడా 20 days అనేది మనం తీసుకోవాలి. ఈ 20 daysలో మనం మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ కంప్లీట్ చేయగలగాలి. సో ఈ 20 daysలో మనం కంప్లీట్ చేయాలంటే మనకు ఉన్న 35 days కదా, ఈ 20 daysలో కంప్లీట్ చేయాలంటే ఈ 35 days ఏదైతే ఉందో నువ్వు రోజుకి ఏం లేదన్నా 15 hours చదవాలి. ఇలాగ 15 hours కనుక నీవు ప్రిపరేషన్ చేసినట్లయితే ఈజీగా కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో CBT 1 అనమాట మ్యాక్సిమం పాస్ అయ్యే ఛాన్సెస్ అనమాట ఉంటాయి. సో మ్యాథ్స్ పరంగా చూసుకుంటే రోజుకి 2 topics అనమాట. సో మార్నింగ్ 1 topic, అదేవిధంగా ఈవినింగ్ 1 topic. ఆ విధంగా 1 week కనుక మీరు చదివినట్లయితే మార్నింగ్ చూసుకుంటే 1 topic, అదేవిధంగా ఒక డేకి అనమాట 2 topics. సో దీంట్లో నుండి చూసుకుంటే 25 sums. సో ఈ టాపిక్ నుండి చూసుకుంటే 25 sums. ఈ విధంగా డేలో మార్నింగ్ 25 sums, ఈవినింగ్లో ఒక 25 sums. కంటిన్యూగా మీరు 1 week అనేది ఈ విధంగా మీరు చదివినట్లయితే ఈజీగా మ్యాథ్స్ అనేది మీరు ఏదైతే సిలబస్ ఉందో అది క్లియర్ చేయగలుగుతారు. సో ఎలా అంటే, సో మండే నుండి ఫ్రైడే వరకు ఏదైతే 5 days ఉంది కదా, 5 into డైలీ మీరు 2 topics కనుక మీరు కంప్లీట్ చేసినట్లయితే టోటల్గా 10 topics అనేది మీరు మ్యాక్సిమం కవర్ చేయొచ్చు. 8 to 10 వరకు అనమాట మ్యాక్సిమం కవర్ చేయొచ్చు. సో 1 weekలో అనేది మీరు 8 to 10 topics అనేది కవర్ చేయగలుగుతారు. సో రీజనింగ్ పరంగా చూసుకుంటే రీజనింగ్ ఫర్ వీక్లోనే మొత్తం కూడా మీరు
కంప్లీట్ చేయవచ్చు. సో ఫర్ డే చూసుకుంటే మీరు 3 చాప్టర్స్, సో 3 టాపిక్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా 1 వీక్లో ఈ యొక్క రీజనింగ్ అనేది కంప్లీట్ చేయగలుగుతారు. ఎందుకంటే రీజనింగ్ అనేది అంత ఇబ్బందిగా ఏముండదు, కొంచెం ఈజీగానే ఉంటుంది కాబట్టి సో ఈ రీజనింగ్ అనేది 1 వీక్లో అయితే కంప్లీట్ చేయగలుగుతారు. సో ఓవరాల్గా చూసుకుంటే 20 డేస్లో కనుక మనం ఈ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కంప్లీట్ చేయగలిగినట్లయితే ఈజీగా మనం ఎందుకు దీనికి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ 20 డేస్ ఇవ్వడం అవుతుందంటే సో మోస్ట్లీ మనకి ఈ మ్యాథ్స్ రీజనింగ్ నుండే మ్యాక్సిమం ఏం లేదన్నా సరే మనకు 50 to 55 క్వశ్చన్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఇది నా యొక్క అనాలిసిస్ మాత్రమే. సో 50 to 55 వరకు అయితే మనకు క్వశ్చన్స్ అనేది రావడం, వెయిటేజ్ అనేది ఒక మ్యాథ్స్కి రీజనింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దాని తర్వాత జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్కి అనేది మిగతా ఏదైతే బ్యాలెన్స్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో మీరు మండే నుండి ఫ్రైడే వరకు ఈ విధంగా 80% కంప్లీట్ అయిన తర్వాత సో సాటర్డే అండ్ సండే ఏదైతే ఉందో ఈ 2 రోజులు కూడా మీరు ప్రీవియస్ పేపర్స్, సో అదేవిధంగా ప్రాక్టీస్ పేపర్స్, మోక్ టెస్ట్లు ఇవన్నీ ఉంటాయి కదా టెక్స్ట్ బుక్ యాప్లో, ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. సో ఈ ఏదైతే మీరు ఇక్కడ ఫర్ డే ఒక 25 సమ్స్ అంటే ఒక టాపిక్లో 25 మోడల్స్ కూడా ఉంటాయి. 25 మోడల్స్ ఉండవు, సో కొన్ని మోడల్స్ అయితే ఉంటాయి. ఆ మోడల్స్ కూడా ఏ విధంగా చేయాలి ఏంటనేది మీరు ఆల్రెడీ టెక్స్ట్ బుక్ యాప్లో కానీ కాకపోతే టెక్స్ట్ బుక్ ప్రో ఏదో ఉంటుంది కదా, సో దాంట్లో కూడా మీరు సబ్జెక్ట్ వైజ్ అంటే సెక్షన్ వైజ్ ఇప్పుడు టైమ్ అండ్ డిస్టెన్స్, పర్సంటేజ్ ఆ విధంగా ఉంటాయి కదా, దీనికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ మాత్రమే ఇక్కడ ఉంటాయి. టాపిక్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. ఆ క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలి అనేది మీరు ఆ దాంట్లోకి వెళ్ళి మీరు ఆ విధంగా ఎన్ని అటెంప్ట్ చేయగలుగుతున్నారు, ఆ ఉన్న మోడల్స్లో ఎన్ని అటెంప్ట్ చేయగలుగుతున్నారు, ఎన్ని అటెంప్ట్ చేయలేకపోతున్నారు అనేది మీరు ఒకసారి రీకరెక్షన్ చేసుకోండి. సో అదేవిధంగా ఈ యొక్క 2 చాప్టర్స్ ఏదైతే 2 టాపిక్స్ ఉన్నాయో అది కంప్లీట్ అయిన వెంటనే నెక్స్ట్ వేరే టాపిక్స్కి వెళ్ళే ముందు ఏదైతే ముందు టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ గురించి కూడా కొంచెం మీరు ఒకసారి రివిజన్ చేసి నెక్స్ట్ టాపిక్ అనేది వెళ్ళండి. అలా వెళ్ళినట్లయితే మీకు ఎందుకంటే అలా చెప్తున్నాను, సో మనకి టైమింగ్ అనేది తక్కువ ఉంది. సో ఏంటంటే మనం ఇంకో టాపిక్కి వెళ్ళే ముందు కొన్ని సంస్పరంగా రిలేటెడ్గా ఉంటాయి. సో ఆ విధంగా మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో దాని గురించి నేను ఏమంటున్నానంటే ఫస్ట్ ఇంకో టాపిక్ వెళ్ళే ముందు ఈ టాపిక్ నుండి ఒకసారి రివిజన్ చేసుకొని నెక్స్ట్ టాపిక్ అనమాట వెళ్ళినట్లయితే ఈజీగా మీకు గుర్తుంటాయి అనమాట, చేయడానికి కూడా సమ్స్ అనేది చాలా ఈజీగా ఉంటాయి అనమాట. సో ఈ విధంగా కనుక మీరు ప్రిపేర్ అయినట్లయితే ఈ 20 డేస్లో 80% వరకు అనమాట మ్యాథ్స్ అండ్ రీజనింగ్ సంబంధించి మీరు కవర్ చేయవచ్చు. సో ఎప్పుడు ఎలా చదివితే మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది 15 అవర్స్ ఉండాలి ఫర్ డేకి 15 గంటలు కనుక మీరు చదివినట్లయితే మీ యొక్క 80% అనేది ఈజీగా, సో మీరు కనుక 80% కంప్లీట్ అయితే అవుతుందన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చి జనరల్ సైన్స్ చూసుకుంటే మీకు ఫిజిక్స్ కానివ్వండి, నెక్స్ట్ కెమిస్ట్రీ కానివ్వండి, నెక్స్ట్ బయాలజీ కానివ్వండి, సో దీని నుండి మీకు అనేది క్వశ్చన్స్ రావడం అయితే జరుగుతుంది. సో జనరల్ సైన్స్కి బెస్ట్ బుక్ ఏంటంటే లూసెంట్ బుక్కే తీసుకోండి. ఎందుకంటే ఇది ఎన్సీఆర్టీ బుక్స్ సంబంధించింది కాబట్టి, సిలబస్ సంబంధించింది కాబట్టి, సో మ్యాక్సిమం ఈ లూసెంట్ బుక్ చదువుకుంటే మ్యాక్సిమం దీంట్లో ఉంటే మనకు అనేది జనరల్ సైన్స్ సంబంధించి క్వశ్చన్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో మోస్ట్లీ మీరు ఫిజిక్స్ అండ్ బయాలజీ గురించి కొంచెం ఫోకస్ చేయండి. ఇవన్నీ కూడా మనకు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే చెప్పారు 10th బేస్ మీదే ఈ యొక్క సిలబస్ అనేది ఉంటుంది అనుకుని. సో ఈ 10th బేస్ మీద ఉంటుంది కాబట్టి అంత డెప్త్గా కూడా అడిగే అవకాశాలు ఉండవు కాబట్టి కొంచెం మీరు ఫిజిక్స్ అండ్ బయాలజీ అండ్ కెమిస్ట్రీ నార్మల్గా మీరు అన్నీ కూడా చదువుకోండి. సో దీనికి ప్లస్ జనరల్ అవేర్నెస్ ఏదైతే ఉందో జనరల్ అవేర్నెస్ సంబంధించి కరెంట్ అఫైర్స్ కానివ్వండి, స్పోర్ట్స్ పరంగా కానివ్వండి, అదేవిధంగా కొత్త ఏవైనా ఆవిష్కరించారా అలాంటివి కానివ్వండి, కొత్తవి ఏవైనా కట్టారా, దేనికి బిరుదులు కానివ్వండి, సో మన ఫస్ట్ అండ్ లాస్ట్ అలాంటివి ఏవైనా అడుగుతూ ఉంటారు కదా, సో దానికి సంబంధించి ఈ దీంట్లో జనరల్ అవేర్నెస్లో చదువుకోండి. దీంతోపాటు స్టాటిక్ జీకే అనేది మరీ అంత డెప్త్గా చదవద్దు. ఎందుకంటే మీరు ఏదైతే హిస్టరీ కానివ్వండి, పాలిటీ కానివ్వండి నార్మల్గా చదవండి. ఎందుకంటే దీని నుండి మనకి ఏదైతే జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ ఉందో దీని నుండి అనేది క్వశ్చన్స్ అనేది చాలా తక్కువగా వస్తాయి. ఎక్కువ వెయిటేజ్ ఉందన్నమాట మనకి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ నుండి ఎక్కువ వెయిటేజ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఆ విధంగా మీరు ప్రిపేర్ అనేది అవ్వండి. సో ఇది మీకు 20 డేస్ పోయినా సరే
నెక్స్ట్ ఇది ఒక 15 డేస్ అనమాట. సో మధ్య మధ్యలో మీకు కనుక ఇక్కడ చదువుతున్నట్లు ఎక్కడైతే చదువుతున్నారు కదా, ఇక్కడ 20 డేస్ మ్యాథ్స్ రీజనింగ్ చేసేటప్పుడు మధ్యలో మీకు బోర్ కొడుతుంది, నేను ఇదే సబ్జెక్ట్ కంటిన్యూ చదవలేను అనుకుంటే ఈ మధ్యలో గ్యాప్ తీసుకొని ఒక 2 అవర్స్ అనమాట మీరు కనుక ఈ జనరల్ సైన్స్ కానీ జనరల్ అవేర్నెస్ కానీ కవర్ చేసుకున్నట్లయితే ఇంకా ఈజీ అవుతుంది మీకు. ఈ యొక్క 35 డేస్లో అనేది ఇంకా ఈజీగా మీరు అనేది ఈ కవర్ చేసుకోవచ్చు. సో ఈ కొంచెం హార్డ్గానే ఉంటుంది, హార్డ్గానే ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే మీరు ఈ యొక్క 35 డేస్లో మీరు ఈ CBT 1 అనేది క్వాలిఫై అవ్వగలుగుతారనమాట. సో ఈ విధంగా కనుక మీరు చదివినట్లయితే ఈజీగా CBT 1 అనేది క్వాలిఫై అవుతారు. సో దీంతోపాటు ఏంటంటే ఈ ఏదైతే జనరల్ అవేర్నెస్ బుక్స్ ఉన్నాయో, సో కరెంట్ అఫైర్స్ సంబంధించి మనకి మే 2023 నుండి ఏదైతే బుక్ ఉందో 1 ఇయర్ బుక్ అనమాట, మీరు తీసుకొని కంటిన్యూగా చదువుకోండి. సో నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకునే వాళ్ళు ప్రిపేర్ చేసుకోండి, లేదంటే బుక్స్ తీసుకొని చదువుకుంటాం అనుకున్న వాళ్ళు కూడా ఆ విధంగా కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో ఈ విధంగా కనుక మీరు ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా మన యొక్క 35 డేస్లో ఈ CBT 1 అనేది కొంతవరకు ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఈజీగా కొట్టడానికి. సో పోస్ట్ పరంగా చూసుకుంటే సికింద్రాబాద్ కానివ్వండి అండ్ 2528 ఉన్నాయి, భువనేశ్వర్ బోర్డు అయితే 930 ఉన్నాయి, అదే బెంగళూరు అయితే 1576, చెన్నై 493 పోస్టులు అయితే ఉన్నాయి. సో మనకి 1:15 అనేది తీయడం అయితే జరుగుతుంది. సో మనకి 2528 పోస్టులు ఉన్నాయి. సో 1:15 CBT 2కి 37,920 మందిని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో అదేవిధంగా BBS కూడా భువనేశ్వర్ బోర్డు కూడా 13,950 మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే ఈ ఫిగర్లో ఇట్లా మన యొక్క నెంబర్ కనుక ఉన్నట్లయితే మీరు క్వాలిఫై అయినట్లే. సో ఇది కూడా మీరు కేటగిరీ వైజ్ను కూడా చూసుకోవచ్చు. సో సికింద్రాబాద్ చూసుకుంటే OBC వాళ్ళు టోటల్ ఎంతమంది ఉన్నారంటే 643 మంది. సో దీంట్లో కూడా 15% 15 మంది, ఒక పోస్టు 15 మంది తీసుకుంటే ఓవరాల్గా మనకి 9,645 మందిని సెలెక్ట్ చేస్తారు. సో కేటగిరీ వైజ్ని కూడా మీరు దీంట్లోకి సెలెక్ట్ అవుతారు అనమాట. సో కేటగిరీ వైజ్ని కూడా మీరు ఒక చూసుకోవాలి, ఆ కేటగిరీ వైజ్లో నేను దాంట్లోకి వస్తానా రానా, సెలెక్ట్ అవ్వగలుగుతానా లేదనేది ఒక మోటివేటెడ్తో ఒక దీంతో మీరు చదివితే కనుక ఈజీగా మీరు CBT 1 అనేది ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. సో ఇంకోటి ఏంటంటే మనకి ఏఎల్పి సంబంధించి కేటగిరీ వైజ్న కొన్ని పోస్టులు ఏ జోన్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి, ఏ జోన్లో తక్కువ పోస్టులు ఉన్నాయి, ఏ జోన్కి అప్లై చేసుకుంటే సేఫ్ జోన్ అని ఆల్రెడీ ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో తంబనేల్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఒకసారి ఆ వీడియో కూడా చూసి మీరు జోన్ చేంజింగ్ ఏదైతే ఉందో అది ఒకసారి మీరు ఆ వీడియో చూశాక అప్పుడు మీరు ఏ జోన్ చేంజ్ చేసుకుంటే బెస్ట్ అనేది అప్పుడు మీరు డిసైడ్ అవ్వండి. ఈ విధంగా ఏఎల్పి ప్రిపరేషన్ లాస్ట్ మూమెంట్ స్ట్రాటజీ అనమాట ఇది. సో మనకి ఎగ్జామ్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి లాస్ట్ మూమెంట్లో ఏ విధంగా చదివితే మనం ఈజీగా ఈ యొక్క ఏఎల్పి ఎగ్జామ్ అనేది క్రాక్ చేయగలుగుతాం. ఈ కొట్టినట్లయితే నెక్స్ట్ మనం CBT 2 అనేది ఈజీగా కొట్టవచ్చు. ఎందుకంటే సేమ్ సబ్జెక్టే, ఓన్లీ మనకి జనరల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మాత్రమే అంత సబ్జెక్ట్ ఉంటుందన్నమాట. సో దానికి కొంచెం కష్టపడితే అది ఎలా చదవాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తాను. సో దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ దీని గురించి అయితే మీరు ఆలోచించండి. సో CBT 2కి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు CBT 1 అనేది క్వాలిఫై అవ్వాలి. సో ఈ విధంగా మీరు 35 డేస్లో రోజుకు 15 గంటల కంటే ఇంకెక్కువ కష్టపడి ఇష్టంతో చదివినట్లయితే ఖచ్చితంగా ఏఎల్పి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఈ యొక్క ఏఎల్పి మీ యొక్క గోల్, మీ యొక్క డ్రీమ్ ఇప్పుడైనా ఒక 35 డేస్ అనేది మనది కాదు, మన గురించి మనం చదువుతున్నాం అనుకుని కష్టపడినట్లయితే ఈజీగా మీరు ఈ యొక్క జాబ్ అనేది సంపాదిస్తారన్నమాట. కొంచెం కష్టంగానే ఉంటుంది. సో మనం ఇన్ని రోజులు వెయిట్ చేసాం దేని గురించి, సో ఇలాంటి నోటిఫికేషన్ రావడమే ఎక్కువ. సో ఇలాంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా మన యొక్క ఫోకస్ కొంచెం దీని మీద పెట్టి కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అవ్వాలి. దమ్ము ఉంది అనే ఒక ఉద్దేశంతో మీరు కష్టపడి చదివినట్లయితే ఖచ్చితంగా మీరు ఈ CBT 1 ఏఎల్పి ప్రిలిమ్స్ ఏవైతే ఉన్నాయో ఈజీగా పాస్ అవుతారనమాట. సో ఇదండి, ఈ విధంగా మీరు కనుక ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఈ విధంగా ఉన్నట్లయితే ఈజీగా మీరు ప్రిలిమ్స్ అనేది ఈజీగా కొట్టగలుగుతారు.